ఈరోజు మనం ఒక డీక్లాసిఫైడ్ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్లోకి వెళ్తున్నాం. ఒక అత్యంత రహస్యమైన దేశ భద్రతకు సంబంధించిన ఆపరేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. దాని కోడ్ నేమ్ ఆపరేషన్ గ్రీన్ లీఫ్. మనందరికీ తెలిసిన కథ ఒకటుంది, కాని దాని వెనక దేశ ఆర్థిక వ్యవస్థనే కూల్చేయాలని చూసిన ఒక కుట్ర దాగి ఉంది. సరే, ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్ ఫైల్ని తెరిచి చూద్దాం అసలు ఏం జరిగిందో. ఈ కథ మొదలయింది మే 2014లో. మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు మొదటిసారి ఒక సమాచారం అందింది. అదేంటంటే భారతదేశం మీద ఒక భారీ ఆర్థిక దాడికి ప్లాన్ జరుగుతోందని. మరి ఆ దాడికి వాళ్లు ఎంచుకున్న ఆయుధమేంటో తెలుసా? డబ్బే. కాని అది మామూలు డబ్బు కాదు, అత్యంత నాణ్యమైన నకిలీ కరెన్సీ. ఎంత? అక్షరాల 60,000 కోట్ల రూపాయలు. ఒక్కసారి ఆలోచించండి, ఇంత పెద్ద మొత్తం మన ఎకానమీలోకొస్తే పరిస్థితి ఏంటి? మన అనాలిసిస్లో తేలిందేంటంటే ఇది చిన్న గ్యాంగ్ పని కాదు. దీని వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ, వాళ్ల హ్యాండ్లర్ మేజర్ ఇక్బాల్, అండర్వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం, లాజిస్టిక్స్ చూసుకునే కనానీ బ్రదర్స్, చివరికి మన దేశంలో యూపీలో ఉన్న అతీక్ గ్యాంగ్స్టర్ నెట్వర్క్, ఇలా అందరూ కలిసికట్టుగా పనిచేశారు. వీళ్ళందరిదీ ఒకే లక్ష్యం: భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం. వాళ్ల లక్ష్యం చాలా క్లియర్గా ఉంది. దీన్నే ఎకనామిక్ వార్ఫేర్ అంటారు. అంటే ఆయుధాలతో కాదు, డబ్బుతో యుద్ధం చేయడం. ఇది కేవలం కొన్ని దొంగ నోట్లను సర్క్యులేట్ చేయడం కాదు, దేశ ఆర్థిక పునాదులనే పికిలించే ఒక భయంకరమైన కుట్ర. సరే, ఈ ముప్పుని ఎదుర్కోవటానికి రంగంలోకి దిగారు మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్. ఆయన ఒక కౌంటర్ ఆపరేషన్ను ప్లాన్ చేశారు. ఇది చాలా రిస్క్తో కూడుకున్నది, కానీ సక్సెస్ అయితే ఫలితం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఆ ఆపరేషన్ పేరే ఆపరేషన్ గ్రీన్ లీఫ్. అసలు ఈ ఆపరేషన్ గ్రీన్ లీఫ్ ఐడియా ఏంటంటే చాలా సింపుల్, కానీ వినడానికి చాలా సాహసోపేతంగా ఉంటుంది. శత్రువు చేతిలో ఉన్న ఆ నకిలీ కరెన్సీ అనే ఆయుధాన్ని ఒక్క దెబ్బతో పనికిరాకుండా చెయ్యాలి. వాళ్ల చేతుల్లోనే అది చెత్త కాగితమైపోవాలి. కాని ఈ ప్లాన్ వినగానే ప్రధానమంత్రి వెంటనే ఒప్పుకోలేదు. ఆయన ఒక పెద్ద సందిగ్ధంలో పడ్డారు. ఒకవైపు దేశ భద్రత, 60,000 కోట్ల ముప్పుని ఆపాలి. మరోవైపు ఈ ఆపరేషన్ అమలు చేస్తే సామాన్య ప్రజలకు చాలా ఇబ్బందులెదురవుతాయి. ఈ రెండింటిలో దేన్ని ఎంచుకోవాలి? ఇక ఈ మొత్తం ఆపరేషన్ సక్సెస్ ఒకే ఒక విషయం మీద ఆధారపడింది. ఒక చిన్న కాని చాలా కీలకమైన ఇంటెలిజెన్స్. అదేంటంటే వాళ్లు ఆ డబ్బుని అప్పటికే ప్రింట్ చేసేశారా లేదా? ఈ విషయం తెలుసుకునే బాధ్యతను పాకిస్తాన్లో ఉన్న మన డీప్ కవర్ ఏజెంట్ మేజర్ శోభిత్ శర్మకు అప్పడించారు. శత్రువుల దగ్గరికి వెళ్లి నోట్లు ప్రింట్ చేశారా అని అడగలేరు కదా. అందుకే మన ఏజెంట్ ఒక బ్రిలియంట్ ప్లాన్ వేశాడు. 3 స్టెప్స్. ఫస్ట్, ఎప్పట్నించో వాడుతున్న నేపాల్ రూట్ సేఫ్ కాదని నమ్మించాడు. వాళ్లలో ఒక అపనమ్మకాన్ని క్రియేట్ చేశాడు. సెకండ్ స్టెప్, భయపడకండి, నా కంట్రోల్లో ఒక కొత్త సేఫ్ రూట్ ఉంది అని ఒక ఆఫర్ ఇచ్చాడు. ఇంకేముంది, థర్డ్ స్టెప్లో వాళ్లే ఇరుక్కున్నారు. రూట్ సర్వే పేరుతో ఆయన్ని వాళ్ల సెంట్రల్ గిడ్డంగిలోకి తీసుకెళ్లారు. అక్కడ గిడ్డంగిలో మన ఏజెంట్ చూసిన దృశ్యం గురించి పంపిన ఎంక్రిప్టెడ్ మెసేజ్ ఇది. సీన్ మైండ్ బ్లోయింగ్. 1,000 కోట్ల రూపాయలు బస్తాల్లో ప్యాక్ చేసున్నాయి. ఒక్క సిగ్నల్ వస్తే చాలు, ఇండియాకి తరలించడానికి అన్నీ రెడీగా ఉన్నాయి. ఈ మెసేజ్తో మన భయాలన్నీ నిజమయ్యాయి. వాళ్లు రెడీ అయిపోయారు. మన దగ్గర టైం లేదు. ఏజెంట్ దగ్గర్నుంచి ఈ కన్ఫర్మేషన్ రాగానే ప్రధానమంత్రి ఇక ఏమాత్రం ఆలోచించలేదు. ఆపరేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అక్కడనుంచి కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. కేవలం 48 గంటలు. ఆ 48 గంటల్లోనే అటాక్ జరగాలి. ఆ 48 గంటల్లో ఏం జరిగిందో చూడండి. ఒకవైపు ఇండియాలో, మరోవైపు పాకిస్తాన్లో. అన్నీ ఒకేసారి పక్కా టైమింగ్తో జరిగాయి. ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంది. మొట్టమొదటి దెబ్బ మన దేశంలోనే పడింది. ఆ నకిలీ నోట్లను దేశమంతా పంపిణీ చెయ్యాల్సిన కీలక వ్యక్తి అతీక్. ఉత్తరప్రదేశ్లో ఉన్న అతని నెట్వర్క్ను కూల్చేయడానికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ను పంపారు. అంటే సప్లై చైన్ని ఇండియాలోకి రాకముందే కట్ చేయడమన్నమాట. సరిగ్గా అదే టైంలో ఇస్లామాబాద్లో ఏం జరుగుతుందో చూడండి. శత్రువులు వాళ్ల ట్రక్కుల్లో ఆ 60,000 కోట్ల నకిలీ కరెన్సీని లోడ్ చేస్తున్నారు. వాళ్ల ప్లాన్ ప్రకారం అంతా పర్ఫెక్ట్గా జరుగుతోందని సంబరపడుతున్నారు. కాని ఇక్కడ ఇండియాలో వాళ్ల ప్లాన్ను నాశనం చేసే ప్రతి వ్యూహం మొదలైందని వాళ్లకు కనీసం ఊహ కూడా లేదు. సరే, ఇక ఆపరేషన్ క్లైమాక్స్కి వచ్చేద్దాం. చివరి ఘట్టం.
ఒక్క బుల్లెట్ కూడా పేలకుండా, ఒక్క రక్తపు చుక్క కూడా చిందకుండా ఆ భయంకరమైన ఆర్థిక ఆయుధాన్ని ఎలా నిర్వీర్యం చేశారో ఇప్పుడు చూద్దాం. నవంబర్ 8, 2016 రాత్రి 8:15 దేశ ప్రజలందరూ టీవీలకు అతుక్కుపోయారు. ప్రధానమంత్రి దేశాన్నుద్దేశించి మాట్లాడుతున్నారు. అప్పుడొచ్చింది ఆ ప్రకటన. అదే ఆపరేషన్ యొక్క కిల్ స్విచ్. ఆ ఒక్క ప్రకటనతో, ఆ ఒక్క సెకన్లో శత్రువులు సంవత్సరాల తరబడి ప్లాన్ చేసి ప్రింట్ చేసిన ఆ 60,000 కోట్ల రూపాయలు కేవలం చెత్త కాగితాలుగా మారిపోయాయి. వాళ్ల చేతుల్లోనే వాళ్ల ఆయుధం పేలిపోయింది. ఇక మిషన్ డీబ్రీఫింగ్ చూస్తే, ఆ దెబ్బకి శత్రువుల కమాండ్ సెంటర్ మొత్తం కుప్పకూలిపోయింది. ఆ షాక్ తట్టుకోలేక ఈ లాజిస్టిక్స్ ప్లాన్ చేసిన కనానీ బ్రదర్స్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆపరేషన్ తన లక్ష్యాలను 100% చేరుకుంది. సో ఇది ఆపరేషన్ గ్రీన్ లీఫ్ కథ. ఈ బ్రీఫింగ్ ఇక్కడితో పూర్తయింది. కానీ ఇది మనకు ఒక విషయాన్ని గుర్తుచేస్తోంది. మన దేశ భవిష్యత్తును, మన భద్రతను కాపాడటానికి మనకు తెలియకుండా తెర వెనుక ఇలాంటి నిశ్శబ్ద యుద్ధాలు ఎన్ని జరుగుతున్నాయో కదా.